హాయ్ వెల్కమ్ టు న్యూస్ పేపర్ అనాలిసిస్. ఇవాళ వార్తాపత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు, వాటి వెనుక వాస్తవాలు ఓసారి లుక్కేద్దాం. ముందుగా ఈనాడులో మనం చూస్తే కనుక ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అన్నింటిలో ఒకటే బ్యానర్ వార్త. అది కేరళలో జరుగుతున్న విషాద ఘటన. వరదలకు సంబంధించి దాదాపుగా కొండ చర్యలు విరిగిపడి 123 మంది మృతి చెందారు, మరో 120 మంది గాయపడ్డారు. దాదాపు 600 మందికి పైగా గల్లంతయ్యారని చెప్తున్నారు. చాలా చోట్ల అసలు ఎవరు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారో కూడా తెలియని పరిస్థితి. దాదాపు కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా చాలా చోట్ల చిన్నాభిన్నమైంది. సో ఈ అంశానికి సంబంధించి ప్రతి వార్తాపత్రిక కూడా తమ బ్యానర్ కథనాన్ని ప్రచురించింది. ఈనాడులో చూస్తే ఊళ్లను మింగిన కొండ చర్యలు విరిగిపడి 123 మంది మృతి, 128 మంది గాయాలు, 98 మంది ఆచూకీ గల్లంతు, బురదలో కూరుకుపోయిన వందల మంది. భారీ వర్షాలకు వయనాడ్ జిల్లా అతలాకుతలం, ఇళ్ళు వంతెనలు ధ్వంసం అంటూ ప్రధానంగా వార్తను ఇక్కడ కవర్ చేశారు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూస్తే మృత్యు విలయం అంటూ చేసే చాలా బాధాకరమైన సంఘటన. సో పక్క రాష్ట్రాలని కూడా సహాయం చేయాలని కేరళ ప్రభుత్వం అర్థిస్తూ ఉంది. సో విరిగిపడిన కొండ చర్యలు, వరద బీభత్సం. వయనాడ్లో 133 మంది దుర్మరణం, 65 కుటుంబాలు భూస్థాపితం, వందలాది మందికి గాయాలు, శిథిలాల కింద ఇంకా 250 మందట. చలియార నదిలో కొట్టుకొచ్చిన మృతదేహాలు, శవాల దిబ్బగా చెరుల్మల్. టీ ఎస్టేట్లో 600 మంది అసోం, పశ్చిమ బెంగాల్ కార్మికులు గల్లంతయ్యారు. వాస్తవానికి నష్టం వివరాలు కూడా ఇప్పటివరకు పూర్తిగా తెలియదని చెప్పాలి. చాలామంది తమ వాళ్ళు ఏమయ్యారో అర్థం కాక దేశవ్యాప్తంగా అనేక మంది అస్సాంలో పనిచేస్తూ ఉంటారు. అక్కడ టీ తోటల్లో కావచ్చు, ఇతరత్ర పరిశ్రమల్లో కావచ్చు, వాళ్ళందరూ కూడా ఏమయ్యారనేది పెద్ద ఎత్తున ఆందోళన కలుగుతూ ఉంది. ఒక రిసార్ట్లో చిక్కుకున్న 100 మంది ఇబ్బందులు ఉన్నారని, అలాగే మదరసా మసీదుల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారని ఇక్కడ వార్తలు ప్రచురించారు. సహాయక చర్యలో త్రివిధ దళాలు, ఎన్డీఆర్ఎఫ్. ఇంతటి విషాదాన్ని ఎన్నడూ చూడలేదంటూ కేరళ సీఎం పినరై చెప్తా ఉన్నారు. ప్రధాని మోదీ, రాహుల్ దిగ్భ్రాంతి. శిథిలాల కింద నుంచి బాధితుల ఫోన్ కాల్స్ వస్తున్నాయట, మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి. చాలా ఎంత విషాదమైన పరిస్థితి చూడండి. శిథిలాల కింద ఉన్నారు వాళ్ళు, ఒక చెయ్యో కాలో పోయి ఉండొచ్చు, రక్తసిక్తమై ఉండొచ్చు. ఆ సమయంలో వాళ్ళు అక్కడ ఉన్నారన్న సంగతి సహాయ సిబ్బందికి తెలియాలిగా. సో దానికోసం వాళ్ళకి తెలిసిన వాళ్ళకి, బయట ఉండే వాళ్ళకి ఫోన్లు చేస్తున్నారట, నేను ఇట్లా పలానా చోటున్నాను, దయచేసి కాపాడండి అని చెప్పేసి. బ్లడ్ బ్యాంకుల వద్ద బోర్లు తీరారట జనం. కేరళ పాలిట చీకటి మాసాలు. అంటే కేరళలో సహజంగానే జూలై, ఆగస్టు మాసాల్లో పెద్ద ఎత్తున విపత్తులు సంభవిస్తూ ఉంటాయి. ముఖ్యంగా గాడ్స్ ఓన్ ల్యాండ్ అంటూ ఉంటాం మనం, దైవ భూమిగా మనం చెప్తా ఉంటాం. అలాంటి కేరళలో చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, ఒక్కోసారి ప్రకృతి ప్రకోపించి వాళ్ళు ఇంత బాధలు పడాల్సిన స్థితి కూడా ఆగస్టు, జూలై మాసాల్లోనే ఎక్కువగా వస్తూ ఉంటుందనేసి చెప్తా ఉన్నారు. సో ఈ అంశాన్ని జ్యోతిలో కవర్ చేశారు. అలాగే సాక్షిలో ముంచెత్తిన మృత్యు అంటూ ఇక్కడ చూడండి, బురదలో కూరుకుపోయారండి చాలామంది. ఈ ఫోటో చూడండి, సాక్షిలో ప్రచురించిన ఫోటో. అంటే బురదలో కూరుకుపోయి చాలామంది ప్రాణాలు విడిచేశారు. ఒక బిడ్డని తల్లి బయటకు తీసుకొస్తున్న దృశ్యం అన్నమాట. సో నడిరాత్రి వేళ కేరళలో జల ప్రళయం, విరిగిపడ్డ కొండ చర్యలు, బురదలో కొట్టుకుపోయిన ఊళ్ళు బురదలో కొట్టుకుపోయినాయంట. వందల్లో మృతులు, 123 మృతదేహాలు ఇప్పటి వరకు వెలికి తీశారు. 600 మంది జాడ తెలియదు. శవాల దిబ్బగా మారిన మెప్పడి ప్రాంతం, ఊడ్చుకుపోయిన ముండక్కై, చూర్మలై, అత్తమల, నూల్భుజ గ్రామాలు కొట్టుకుపోయినాయి. అది కూడా ఏంటి, మామూలు వరద కాదు, వరదలో చిక్కుకుపోయినాయి. సో హుటాహుటిన సహాయక చర్యలు చేస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సో ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది అంటే, ప్రకృతి ఎంత అందంగా కనపడుతుందో, ప్రకృతి ప్రకోపించినప్పుడు అంత ప్రళయం కూడా సృష్టించగలుగుతుంది. మనం చూస్తూ ఉన్నాం చాలా చోట్ల, మనం ప్రకృతితో ఆట ఆడుకుంటూ ఉంటాం. మనం ప్రకృతి ఇలా చేయొద్దు. ఎన్విరాన్మెంటల్ సమతుల్యత కాపాడకపోతే వచ్చే విపత్తులే ఇవన్నీ అని చెప్పాలి. అందుకే పవన్ కళ్యాణ్ గారు తన ఎజెండాలో, తన సిద్ధాంతాల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణ అని పెట్టుకున్నారు. ఎందుకు పర్యావరణ పరిరక్షణ? పర్యావరణాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. ఇష్టానుసారం చెట్లను కొట్టేయడం, భవనాలు నిర్మించేయటం, సో ఈ రకమైన పరిస్థితులు క్రియేట్ చేస్తే, ఋషికొండలో ఏం చేశారండి, ఋషికొండ సముద్ర
కోత నుంచి కాపాడుతుంది. అలాగే సమతుల్యతను పెంచుతుంది. అలాంటి ఋషికొండను మొత్తం తవ్వేసి భవనాలు కట్టారు. సో ఇలాంటివన్నీ కూడా ఎప్పటికైనా ప్రమాదకరమని మరొక్కసారి ప్రకృతి హెచ్చరిస్తోంది అని చెప్పుకోవాలి. బట్ దేశం మొత్తం కేరళ వైపు చూస్తోంది సహాయక చర్యలు అందించడానికి. మరి చూద్దాం ఎంతవరకు ఎప్పటికీ వాళ్ళని కాపాడగలరో ఒకసారి మనం పరిశీలిద్దాం. అయితే మరొక వార్త చూద్దాం. ఈనాడులో వచ్చిన వార్త, దేశానికి మనుహారం. ఇది ప్రధానంగా హైలైట్ అని చెప్పాలి. మను బాకర్ 2వ పతకాన్ని కూడా సాధించారు. మను బాకర్ ఇంకా ఆమె ప్రయాణం ముగియలేదు. మను బాకర్ 3వ పతకాన్ని కూడా సాధించే దిశలో సాగుతున్నారు. 25 మీటర్ల రేంజ్ పిస్టల్ విభాగంలో ఆమె పోటీ పడుతూ ఉన్నారు. 10 మీటర్ల రేంజ్ పిస్టల్ విభాగంలో ఆల్రెడీ ఆమె పతకాన్ని సాధించారు. 10 మీటర్ల మిక్స్డ్ విభాగంలో కూడా కాంస్య పతకాన్ని సాధించారు. ఇప్పుడు 25 మీటర్ల కోసం ప్రయత్నం చేస్తున్నారు. భగవంతుడు నా ప్రయత్నం నేను చేస్తాను, ఆ తర్వాత భగవంతుని కృప అంటూ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన సిద్ధాంతాన్ని, ఆ మాటల్ని ఆమె ఎప్పుడు ఉటంకిస్తూ ఉంటారు. సో అందుకే ఆమె ఇవాళ దేశం గర్వపడే రీతిలో 2 పతకాలు ఒకేసారి సాధించారు. ఇలా 2 పతకాలు ఒకేసారి సాధించిన వాళ్ళు ఎవరు లేరు ఇప్పటి వరకు. బట్ 2 పతకాలు సాధించిన వాళ్ళు ఉన్నారు. అంటే 2 పతకాలు ఒక ఒలింపిక్స్లో ఒక పతకం, 2వ ఒలింపిక్స్లో ఇంకో పతకం సాధించిన వ్యక్తులు ఉన్నారు. కానీ ఒకే ఒలింపిక్స్లో 2 పతకాలు సాధించిన వాళ్ళైతే లేరని చెప్పుకోవాలి. సో మను బాకర్, అలాగే సరబ్జోత్ సింగ్, ఈయన ఒక రైతు బిడ్డ. సరబ్జోత్ సింగ్ మొత్తం సాధించాడు ఆయన కూడా. సో అంటే ఇప్పటి వరకు 2 పతకాలు సాధించిన వాళ్ళు ఎవరు అనేది ఒకసారి మనం చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఇచ్చాడు ఈ వివరాలు. సో మిగతా వాటిలో లేవు, కానీ ఆంధ్రజ్యోతిలో ఈ వివరాలు ఇచ్చారు. మొదట సుశీల్ కుమార్ రెజ్లింగ్లో 2008లో ఒక కాంస్య పథకం, 2012లో ఒక రజత పథకం సాధించారు సుశీల్ కుమార్ రెజ్లింగ్లో. సో తర్వాత పివి సింధు బ్యాడ్మింటన్లో రజితం 2016లో సాధిస్తూ 2021లో పివి సింధు కాంస్య పథకాన్ని సాధించారు. కానీ మను బాకర్ 2024లోనే 2 కాంస్య పథకాలు సాధించారు. సో మనందరం గర్వపడాల్సిన అంశం. భారతదేశం చూస్తే కనుక ఇప్పటి వరకు కేవలం 2 పథకాలతోనే ఉంది. మొత్తం మీద జపాన్ ముందంజలో ఉందని చెప్పాలి. విచిత్రం ఏంటంటే జపాన్ ఎంత కంట్రీ అండి, చాలా చిన్న కంట్రీ. పోలిస్తే అమెరికా లేకపోతే ఈ చైనా వీటితో పోలిస్తే జపాన్ చాలా చిన్న కంట్రీ కదా. అలాంటి జపాన్ ఇవాళ 7 స్వర్ణ పథకాలతో ముందంజలో ఉంది. 13 పథకాలు మొత్తం సాధించింది. 2 రజత పథకాలు, 4 కాంస్య పథకాలు తన ఖాతాలో వేసుకుంది జపాన్. చైనా మాత్రం 6 స్వర్ణ పథకాలతోటి 2వ స్థానంలో, 6 రజతాలు, 2 కాంస్యాలు, మొత్తం 14 పథకాలు సాధించింది. కానీ స్వర్ణాలు తక్కువ ఉన్నాయి కాబట్టి జపాన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఫ్రాన్స్ 5 స్వర్ణాలు, మొత్తం 17 పథకాలు ఫ్రాన్స్ సాధించింది. బట్ స్వర్ణాలకు సంబంధించి 5 ఉన్నాయి కాబట్టి 3rd ప్లేసు. ఆస్ట్రేలియా 5 పథకాలు సాధించింది, మొత్తం 9 పథకాలు సాధించింది. సో 4వ ప్లేస్లో ఉంది. కొరియా 5 స్వర్ణాలు, మొత్తం 11 పథకాలు. అమెరికా 4 స్వర్ణాలు, 8 రజతాలు, 10 కాంస్యాలు. మొత్తం అమెరికానే అత్యధిక పథకాలు సాధించింది. వాస్తవానికి 22 పథకాలు సాధించింది. కానీ ఈ క్యాలిక్యులేషన్లో ఏం చేస్తారంటే స్వర్ణ పథకాన్ని ఎవరు ఎక్కువ సాధించారో వాళ్ళకి ఫస్ట్ ప్లేస్ ఇస్తారు. ఆ తర్వాతే నెక్స్ట్ రజితం, తర్వాత కాంస్యం ఉంటుంది. కాబట్టి ఆ లిస్టులో ఇవాళ జపాన్ ముందుకెళ్ళింది. జపాన్ 13 అయితే అమెరికా 22 పథకాలు సాధించింది. చూడండి, జపాన్ లాంటి కంట్రీస్ని చూసి చాలా నేర్చుకోవాలి. కొరియా చిన్న కంట్రీ, జపాన్ చిన్న కంట్రీ, ఫ్రాన్స్ చిన్న కంట్రీ, కానీ వాళ్ళకి క్రీడలకు సంబంధించి వాళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారనేది మనకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ భారతదేశంలో వస్తే మనకు క్రీడలు అనగానే ఒక క్రికెట్ లేదా టెన్నిస్ లేదా షటిల్ లేదా చెస్, ఈ 3-4 స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది తప్ప అసలు క్రికెటే క్రీడలు అంటేనే క్రికెట్ అన్నట్టుగా ఉంటుంది సహజంగా. కానీ భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవటం, తల్లిదండ్రుల్లో స్పోర్ట్స్ పట్ల అవగాహన లేకపోవటం, ఈ కారణాలతోటి మనం స్పోర్ట్స్లో ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నాం. బట్ రాబోయే రోజుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకొని మనం కూడా ఈ అంశంలో కొంత ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. మనం అసలు ఒలింపిక్స్ నిర్వహించాలని చాలా కాలంగా మా ఒక డిమాండ్ ఉంది, ఒలింపిక్స్ నిర్వహించాలి అని. కానీ ఒలింపిక్స్ నిర్వహించాలన్నప్పుడు మనం ఎంతో కొంత అందులో కాస్త ముందంజలో ఉండాల్సిన అవసరం ఉంది కదా. మరి చూద్దాం ఎంతవరకు ఈ అంశంలో కాంపిటేటివ్గా భారతదేశం ఏ రకంగా తీసుకుంటుందో చూడాలి. సో మరొక అంశంలోకి వెళ్దాం. అమరావతికి IRR కూడా.
చురుగ్గా పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. విజయవాడ తూర్పు బైపాస్కు 20 కిలోమీటర్ల ఎడంగా అలైన్మెంట్. ఎంత కాలమైందని ఇలాంటి వార్తలు విని మనం. మొత్తం 3 రాజధానులని ముప్పు తిప్పలు పెట్టి రాష్ట్ర ప్రజానికానికి 3 చెరువుల నీళ్లు దాగించాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇవాళ ప్రతిరోజు కమ్మగా మంచి వార్తలు వింటా ఉన్నాం. అమరావతికి అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని చెప్పేసి వింటున్నాం. కానీ అది అంటే ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉండాలి ఎవరికైనా. సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాంటి ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉంది కాబట్టి ఆయన ఈ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నారు. ఇప్పటికీ అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం అనేది ఆల్రెడీ ఒక పెరిఫెరల్ లైన్ ఫిక్స్ అయిపోయింది. అయితే ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి రకరకాల అలైన్మెంట్లు చర్చల్లో ఉన్నాయి. మొత్తం 94 కిలోమీటర్ల మేరకు ఒక ప్రతిపాదన నడుస్తోంది. దీనికి 1165 ఎకరాలు కావాలంట. 5,918 కోట్ల వ్యయం అవుతుందట. ప్రతిపాదన 2 పొడవు 97 కిలోమీటర్లు, అవసరమైన భూమి 1253 ఎకరాలు, నిర్మాణ వ్యయం 6,878 కోట్లు. ప్రతిపాదన 3 పొడవు 81 కిలోమీటర్లు, అవసరమైన భూమి 785 ఎకరాలు, నిర్మాణ వ్యయం 4,698 కోట్లు. వీటిలో ప్రతిపాదన 2 మొన్నటి వరకు గత ప్రభుత్వంలో ప్రతిపాదన 2 మీద గవర్నమెంట్ ఆలోచిస్తుందట. అంటే ఇంచుమించు 7,000 కోట్లు, 97 కిలోమీటర్లు. కానీ ఎందుకో ప్రతిపాదన 3 బాగుందిగా, కొత్తగా వచ్చిన ప్రతిపాదన 81 కిలోమీటర్ల పొడవేనట. అవసరమైన భూమి 785 ఎకరాలే, చాలా తక్కువ కాబట్టి నిర్మాణ వ్యయం కూడా 5 కోట్లలో అయిపోతుంది, 5,000 కోట్లలో అయిపోతా ఉంది. సో ఇది చూడొచ్చు. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్ పెరిఫెరల్ వచ్చింది అమరావతికి. విజయవాడ తూర్పు బైపాస్ నుంచి ఈ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుని తీసుకుంటామని చెప్తున్నారు. అంటే విజయవాడకు టచ్ కాకుండా, అమరావతికి టచ్ కాకుండా ఇన్నర్ రింగ్ రోడ్డుని నిర్మిస్తారు. దాని తర్వాత ఒక ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తారు. ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుకి ఔటర్ రింగ్ రోడ్డుకి మధ్యలో కనెక్టివిటీ రోడ్లను నిర్మిస్తారు. తద్వారా ఈ మొత్తం ప్రాంతం ఔటర్ రింగ్ రోడ్డుకు అవతల ఇంకొక 4-5 కిలోమీటర్ల మేర కూడా అభివృద్ధికి అవకాశం ఉంది. అంటే మొత్తం 45,000 ఎకరాలకు పైగా అభివృద్ధిలోకి కొత్తగా వస్తుంది అనేది ఒక అంచనా. మరి ఇది ఎప్పటికీ కార్యరూపం దాలుస్తుంది అంటే కొంత టైం అయితే పడుతుంది డెఫినెట్గా. అట్లని చెప్పేసి అందరూ IRR కడుతున్నారు, ORR కడుతున్నారు అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఎంక్వైరీలు చేయకండి. ఎంక్వైరీలు చేస్తే రైతులు కొండెక్కి కూర్చుంటారు. సో ఎక్కడ అమ్మరు. ఇక్కడ రైతులు చాలా డిఫరెంట్ కాబట్టి అందరూ కొండెక్కి కూర్చుంటే అమ్మటం కష్టం. హైదరాబాద్లో లాగా చుట్టుపక్కల అవసరార్థం ల్యాండ్స్ అమ్ముకునే పరిస్థితులు ఉండవు. ఇక్కడ కొంచెం వెళ్తున్న వాళ్ళు కాబట్టి ఈ రకమైన పరిస్థితులు కనపడతాయి ఇక్కడ. సరే, మరొక అంశంలోకి వెళ్దాం. గిరిబిడ్డలకు ఆరోగ్యశ్రీ అంటూ చంద్రబాబు నాయుడు గారు ఒక రివ్యూ చేశారన్న సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి. దాంట్లో యువతకు నైపుణ్యాలు కల్పించాలా, దళితులకు ఎంటర్ప్రినర్షిప్ పెంచాలా, దళితులు ఆర్థిక భద్రత కల్పించాలా తదితర నిర్ణయాలు తీసుకున్నారు. 130,000 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఇక ప్రవేశపెడతామని చెప్పిన గవర్నర్ ఆమోదించాక ఆర్డినెన్స్ తీసుకొస్తారట. అదొక అంశం ప్రధానంగా. త్వరలో కానిస్టేబుల్ నియామకాలంటే అదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. తర్వాత మద్యం హోలోగ్రామ్స్ టెండర్లలో కుంభకోణం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టినట్టు ఫిర్యాదులు వచ్చాయి. అక్రమాలను గుర్తించిన విజిలెన్స్ కమిషన్ అంటూ మరొక వార్త కూడా ప్రధానంగా చూడొచ్చు. పెద్దిరెడ్డి కుటుంబ ఖాతాలో మరో 236 ఎకరాలు అంటండి. భార్య కుమారుడి పేరుతో భూములు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెవెన్యూ రికార్డుల పరిశీలన. కుమ్మి పడేశారు. సామంత రాజులయ్యా. నేను ఎప్పుడు చెప్తా ఉంటా కదా, సామంత రాజులు వీళ్ళంతా. అక్కడేం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక సామంతరాజు, ఇక్కడేం విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర ఒక సామంతరాజు, మధ్యలో ఏమో సజ్జల సామంతరాజు. మీరు ఇష్టం వచ్చినట్టు దోచిపడేశారు రాష్ట్రాన్ని, ఎవడికి అందినంత ఆడు. అక్కడేమో రకరకాల ఈక్వేషన్స్లో ఉత్తరాంధ్రలో ఈ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అడ్డు పెట్టుకొని భూములందరూ కూడా ప్రేమ సమాజం పేరుతో మొత్తం కాజేశారు భూములు. ఇక్కడేమో ఎర్రచందనము, అలాగే అసైన్డ్ భూముల పేరుతో భూములు కాజేశారు ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం. మరి ఎన్ని సజ్జలు మింగాడో ఒకసారి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ప్రతి దాని మీద ఈ ప్రభుత్వం అయితే చాలా గట్టిగా ఎంక్వైరీ చేస్తూ ఉంది. అన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. జగన్ పిటిషన్ అర్హతపై కౌంటర్ వేయండి అంటున్నారు. శాసన వ్యవహారాలు న్యాయశాఖ ముఖ్య కార్యదర్శికి హైకోర్టు ఆదేశం. వివరాలు ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్ కార్యదర్శులకు నోటీసులు.
అరాచక డిఎస్పీ చైతన్యపై బదిలీ వేటంటూ మరొక వార్త చూడొచ్చు. సో వైకాపాకు కొమ్ము కాసిన అశోక్ కుమార్ గౌడ్కు కూడా స్థానచలనం అంట. ఇద్దరికి పోస్టింగ్ ఇవ్వని ప్రభుత్వం అంట. టీడీఆర్ బాండ్ల జారీలో 2,000 కోట్ల కమిషన్ అంట. వైకాపా ప్రభుత్వం ఇచ్చిన బాండ్ల విలువ 10,000 కోట్లు. నివాస ప్రాంతాలే వాణిజ్య స్థలాలు అంటూ కుమ్మక్కయ్యారు. సో టీడీఆర్ బాండ్ల కేసులో ఇంతకుముందు కూడా కారుమూరి నాగేశ్వరరావు ఈ అంశంలో ప్రధానంగా నిందితుడిగా ఉన్నాడు. సో మరి ఎంతవరకు దీన్ని ముందుకు తీసుకెళ్తారో చూడాలా. సో ఆంధ్రజ్యోతి చూస్తే కనుక కదులుతున్న ప్రైవేట్ బస్సులో మహిళ రేప్ అంట. ఇది ఎట్లా జరిగిందో నాకైతే అంతుబట్టకుండా ఉంది. ఇది ఒక విచిత్రమైన సంఘటన. హైదరాబాద్లో ఘోరం. నిందితుడు ఆ బస్సు అదనపు డ్రైవరే. వెనక సీట్లో బిడ్డతో కలిసి నిద్రించిన మహిళ. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండగా నోట్లో బెడ్షీట్ కుక్కి అఘాయిత్యం. ఎట్లా చేయగలుగుతారా నాకు అర్థం కాదు. సో ఇంత అఘాయిత్యం ఎట్లా చేయగలుగుతారు? ఇక్కడ ఏదో మిస్టరీ ఉందని నేను అనుకుంటున్నా. పత్రికలన్నీ కూడా ఇలా రాస్తున్నాయి, కానీ ఏదో మిస్టరీ ఉందేమో నాకు అనిపిస్తోంది. సో ప్రయాణికులందరూ కూడా ఎంత నిద్రలో ఉంటే మాత్రం ఒక కరుపరిస్తే వస్తారు కదా, అదేమంటే నోట్లో గుడ్డలు కుక్కారని చెప్తా ఉన్నారు. మరి ఎంత నోట్లో గుడ్డలు కుక్కినా కానీ శారీరక బలంతో ఎవరైనా ముందుకు వస్తే తోసేయచ్చు కదా. అలా ఎందుకు తోయలేదు? ఏం జరిగింది? ఎందుకు అలా సాధ్యమైందో ఊహించగలమా మనం? విచిత్రమైన సంఘటన ఇది. 2 డ్రైవర్లు ఉన్నారు బస్సులో. నిర్మల్ నుంచి ప్రకాశం జిల్లా ఒంగోలుకు ఒక మహిళ వెళ్ళాలని ఎక్కింది. మరి ఆ బస్సు అక్కడి నుంచి వస్తున్నప్పుడు అర్ధరాత్రికి హైదరాబాద్ దాటుతా ఉంది. హైదరాబాద్ దాటుతా ఉన్నప్పుడు ఈలోపు ఈ ఘటన జరిగిందంట. జరిగితే అపస్మారక స్థితిలోకి మహిళ వెళితే ఫోన్ చేసిందట ఒక ఆవిడ. 100కి ఫోన్ చేస్తే పోలీసులు వస్తే ఆమె మీద అత్యాచారం జరిగింది, అదనపు డ్రైవర్ ఈ పని చేశాడని తేలిందట. ఇది ఎంత విచిత్రంగా ఉందో నాకైతే అర్థం కావట్లేదు. మరి దీంట్లో వాస్తవాలు పోలీసులు వెలికి తీయాల్సిన అవసరం అయితే ఉంది. ఇంత దారుణం నిజంగా ఇది జరిగిందంటే ఎంత దారుణం. వాడు ఎట్లా భయపెట్టి ఏం చేశాడు, ఎలా జరిగింది ఇది అనేది అయితే అంతు పట్టకుండా ఉంది. బస్సులో అందరూ ఉన్నారు. బస్సులో ఉండి వెనక సీట్లో అలాంటి అత్యాచార సంఘటన జరగడం అంటే ఎట్లా? మరి బస్సు డ్రైవరు అలానే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. ఏం ఒప్పందంతో వీళ్ళు చేశారు? అసలు ఏం జరిగింది? అసలు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాలి. ఇది బస్సులో 30-40 మంది ఉండగా వెనక సీట్లో రేపు ఎట్లా జరుగుతుందండి? నాకు అర్థం కాదు. సో పైగా ఒక బిడ్డతో సహా ఆమె ఉన్నదట. ఇది చాలా మిస్టరీగా ఉంది. ఈ మిస్టరీని అయితే పోలీసులు ఛేదించాల్సిన అవసరం ఉంది. అసలు ఏం జరిగిందో చెప్పాలి. ఇది చాలా విచిత్రమైన సంఘటనగా నాకు అనిపిస్తూ ఉంది. ఇంకొక వార్తలోకి వెళ్దాం. ఎనీవేర్ భూముల చోర్ అంటున్నారు. అటు చుక్కల భూములు, ఇటు జనమాస్తులు. వారికి తెలియకుండా అడ్డగోలుగా కొట్టేసిన వైసీపీ ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ముసుగులో భారీ భూదందా అంటున్నారు. సో ఈ వార్త ప్రధానంగా ఆంధ్రజ్యోతి స్పెషల్ కథనం అన్నమాట. ఇది బాబోయ్ జ్వరాలంటూ మరొక వార్త చూస్తూ ఉన్నాం. ప్రతి గ్రామంలో జ్వర పీడితులు. చాలా చోట్ల నేను చూస్తూ ఉన్నా డెంగ్యూలు, మలేరియాలు వ్యాపిస్తూ ఉన్నాయి. దోమలతోటి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. దోమలపై దండయాత్రని 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. అయితే ఇది కొంచెం అభాస్పాలైందని కూడా చెప్పాలి. అలాంటి దోమలపై దండయాత్రలు ఇలాంటివి ఏం చేయక్కర్లేదు. కానీ సో శానిటేషన్ మీద శ్రద్ధ వహించి అదేదో ఈవెంట్లా కాకుండా చక్కగా చేయాల్సిన పనులు క్షేత్రస్థాయిలో జరగాలి. బయట పబ్లిసిటీ కాదు, కానీ క్షేత్రస్థాయిలో ఆ పనులు జరగాలి. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా విపరీతమైన జ్వరాలు ఉన్నాయి. వాతావరణ మార్పులు, దోమల బెడద, రకరకాల కారణాలతోటి జ్వరాలు వ్యాపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సో మరొక అంశంలోకి వెళ్దాం. వాలంటీర్లపై వ్యాఖ్యల కేసులో పవన్ కళ్యాణ్కు ఊరటంటూ మరొక వార్త కూడా మనం చూడొచ్చు. పవన్ కళ్యాణ్ గారి మీద వాలంటీర్ల పరువు తీసేటట్టుగా ఆయన వ్యాఖ్యలు చేశారంటే ప్రభుత్వమే కేసు పెట్టింది. గుంటూరు జిల్లాలో కేసు పెడితే అది దాని మీద ఆ కేసు కొట్టారని క్వాష్ పిటిషను పవన్ కళ్యాణ్ గారి తరపున న్యాయవాదులు హైకోర్టులో దాఖలు చేశారు. దాని మీద విచారణ జరిగింది. విచారణ జరిగిన తర్వాత అక్కడ ట్రయల్ కోర్టు ఏదైతే విచారణ ఉందో దాన్ని తక్షణం నిలిపివేయాలి అని చెప్పేసి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఎందుకు ఆదేశాలు ఇచ్చిందంటే ప్రభుత్వ న్యాయవాదిని అడిగింది, ఏంది దీని కథ అని. ఆయన ఏం చెప్పాడంటే ఉపసంహరించుకునేలాగా ప్రభుత్వం నుంచి ఒక జీవో తేవాలనుకుంటున్నాను. దాని మీదట జడ్జిలకు స్పందించారు. సో ఆ జీవో వచ్చేంత వరకు టైం పడుతుంది కాబట్టి 4 వారాలు వాయిదా వేస్తాను, అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి చెప్పారు. సో ఇది సాక్షిలో చూద్దాం. సాక్షిలో ఆరోగ్యశ్రీ ఆపేస్తాం అంటున్నారు. ఆరోగ్యశ్రీ ఆపేస్తాం. నిన్న పెమ్మసాని చేసిన వ్యాఖ్యలు కొంత దీనికి ఊతమిచ్చాయని చెప్పాలి. దీని మీద ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిధులు లేవు కాబట్టి కేంద్ర పథకంతో సరిపెట్టుకోవాలి,
రాష్ట్రం దగ్గర నిధులు లేవని ఆయన ఏదో వ్యాఖ్య చేసినట్టుగా చెప్తా ఉన్నారు. 15లోగా పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే సేవలు నిలిపేస్తాం. ప్రభుత్వానికి ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ లేఖ. 1600 కోట్లకు పైగా బకాయిలు ఆసుపత్రులకు చెల్లించకుండా పెండింగ్లో ఉంది. పేదల ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం సిగ్గు శరము ఏమాత్రం లేవు ఈ పత్రికకు అని చెప్పాలి నేను. ఎందుకంటే కరెక్టే, ఆరోగ్యశ్రీ మీద రాయండి. 1600 కోట్ల బకాయిలు ఎక్కడి నుంచి ఆగాయి? మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఆగాయి కదా. మీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే పేరుకుపోయినాయి. మరి మీ ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు మీరు ఏమైనా క్లియర్ చేశారా? దీన్ని క్లియర్ చేయరా. సో ఆ రకంగా మీరు చేసిన పాపాలను కూడా ఈ ప్రభుత్వం మీద రుద్దే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, అధికారికమైన వెబ్సైట్లలో, అధికారికమైన ట్విట్టర్ ఖాతాలో, అధికారికమైన పత్రికలో ఈ రకమైన వ్యాఖ్యలు, ఈ రకమైన కథనాలు చేస్తున్నారు. ఎస్, ఆరోగ్యశ్రీకి సంబంధించి డెఫినెట్గా ఈ బకాయిలు తీర్చాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం చేసిన పాపాలను తొలగించి బకాయిలను తీర్చి ఆరోగ్యశ్రీని వెంటనే పట్టాలెక్కించాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఇదేదో తెలుగుదేశం పార్టీ కూటమి తప్పిదమని రాయడం అయితే ఇది చాలా అన్యాయమైన అంశం అని చెప్పాలి. ఏసీ భారం జనరల్ ఘోరం, అధిక రాబడే ధ్యేయం, సామాన్యుల గోడు పట్టని రైల్వే శాఖ. ఇది ఖచ్చితంగా వ్యాలిడ్ పాయింట్. సో ఒక్కసారి ఆ జనరల్ బోగి ఎక్కితే ఉంటుంది నరకం అంటే ఏంటో జనరల్ బోగిలో చూస్తాం. ఒక రైల్వే అంటే అదొక బ్రహ్మ పదార్థం అండి. ఇవాల్టి వరకు కూడా ఈవెన్ నాకు కూడా ఐఆర్సిటీసీలో టికెట్ బుక్ చేసుకోవాలంటే నేను రిజిస్టర్ కాలేకపోయా. రకరకాల సమస్యలు, సరళంగా ఉండదు అది, రకరకాల సమస్యలు. సో ఇలా మనం రిజర్వేషన్ చేసుకోలేకపోయామని చెప్పేసి మనం జనరల్ బోగి ఎక్కామా, కథం అంతే. అందరికీ వారం ముందుగా ప్రోగ్రాంలు ఉండవుగా. సో అప్పటికప్పుడు ప్రోగ్రాంలు పడతాయి కదా, వెళ్ళే వాళ్ళకి సరళతరం కావాలి. రైల్వే శాఖలో వీటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా సౌకర్యాల మీద దృష్టి పెట్టాలి. జనరల్ బోగీలను పెంచాల్సిన అవసరం ఉంది. ప్రజా రవాణాలో అన్నింటికంటే ప్రధానమైన కీలక పాత్ర పోషించేది రైల్వేలు మాత్రమే. 2,30,000 కోట్ల రూపాయల బడ్జెట్ రైల్వేలకు కేటాయిస్తున్నారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ ప్రజా రవాణాకు, ముఖ్యంగా రైల్వేలకు ఇంత బడ్జెట్ కేటాయించలేదు. సో 2,30,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తున్నప్పుడు రైల్వేల నుంచి మరింత సౌకర్యాలు ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది, ఎక్స్పెక్ట్ చేస్తారు కూడా. సో జనరల్ బోగీలను పెంచండి. అలాగే రిజర్వేషన్ని మనము సరళీకరణ చేయాల్సిన అవసరం ఉంది. అవసరమైతే దీనికి సంబంధించి కాస్త ప్రైవేట్ సేవలు కూడా వాడుకోవాలి. గవర్నమెంట్లో ఎప్పుడు కూడా ఏ సైట్లో కూడా సరిగ్గా పనిచేసి సావని పరిస్థితి. సో అవసరమైతే ప్రైవేట్ సేవలు వినియోగించుకోవాలి. సో ఏసీ బోగీలు ఎలాగైతే సౌకర్యాలు ఇస్తూ ఉన్నారో, సో జనరల్ బోగీలకు కూడా కొంచెం దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంది. ఇక కేంద్రం నుంచి నిధులు రాబట్టాలని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. గిరిజన పథకాలకు నిధులు సాధించే ప్రణాళికలతో రండి అని చెప్తా ఉన్నారు. అదొక వార్త ప్రధానంగా వచ్చింది. పుట్టా పాపం సీమకు శాపం అంటూ మరొక అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించారు. సో పుట్టా సుధాకర్ యాదవ్, టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ నిర్వాహకంతో హంద్రీనివా నీటి విడుదలకు బ్రేక్ అంటూ వార్త వచ్చింది. కృష్ణమ్మ కరుణిస్తున్న కరువు సీమకు అందని నీళ్లు. పుట్టా సంస్థకు కర్నూలు గుంటూరు హైవే నిర్మాణ పనులు. గార్గేయపురం బ్రాహ్మణ్ కొట్కూరు మధ్య వంతెన కోసం హంద్రీనివా కాలువను పూడ్చివేసిన పుట్టా సంస్థ. వాస్తవమే ఇది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆంధ్రజ్యోతి నిన్న ఒక కథనం రాసింది. దాని మీద పయ్యావుల కేశవ్, మంత్రి హోదాలో ఉండే పయ్యావుల కేశవ్ దీని మీద స్పందించాడు. అనంతపురానికి సంబంధించిన నాయకుడు దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేయాల్సి ఉండగా ఆ బ్రిడ్జ్ నిర్మాణానికి అనుకూలంగా వెహికల్స్ తిరగటానికి వీలుగా మొత్తం కలిపి దాని మీద ఒక హంద్రీనివాను పూడ్చినట్టు చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు. ఈ రకంగా పూడ్చి చేస్తే మరి పైనుంచి ఎన్ని నీళ్లు వచ్చినా మన కిందకి ఎట్లా వస్తాయి? కాబట్టి దీని మీద వెంటనే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది. వైఎస్ జగన్ పిటిషన్పై స్పందించిన హైకోర్టు. శాసనసభ కార్యదర్శి, స్పీకర్, కార్యదర్శికి నోటీసులు. ప్రతిపక్ష హోదాపై పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచాలని ఆదేశం. ప్రతిపక్ష నేత హోదా కోసం స్పీకర్కు వినతి పత్రం ఇచ్చారా? ఇచ్చి ఉంటే స్పీకర్ ఏం నిర్ణయం తీసుకున్నారన్నది ముఖ్యం. అందుకే ఇద్దరు కార్యదర్శులకు నోటీసులు ఇస్తున్నామని స్పష్టీకరణ. ప్రజలే తిరస్కరించారు, కోర్టులకు వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక ఎమ్మెల్యేగా తన బాధ్యత నెరవేర్చి ఆ తర్వాత నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నేను ఒక్కడనే కదా ప్రతిపక్షంలో ఉన్నది కాబట్టి నాకు హోదా ఇవ్వండి అని మీరు రిక్వెస్ట్ చేసుకుంటే బాగానే ఉంటుంది. కానీ ఎమ్మెల్యేగా మీ బాధ్యతలు కనీసం కూడా నెరవేర్చకుండా మీ సోదరి షర్మిల గారు నిన్న మొన్న గడ్డి పెట్టారు.
ఆ గడ్డి పెట్టిన తర్వాత అయినా కానీ ఇలాంటి పనులు ఊరికి కోర్టులో వేయడం కాదు. ప్రజా కోర్టులో మిమ్మల్ని తిరస్కరించారు, మీరు టెక్నికల్గా హైకోర్టులో పిటిషన్ వేసుకున్నారు. వాస్తవానికి రాజ్యాంగం ప్రకారం, రాజ్యాంగంలో ఉన్న అంటే అసెంబ్లీకి సంబంధించి, పార్లమెంటుకి సంబంధించి ఉన్న సంప్రదాయాల ప్రకారంగా 10% కంటే తక్కువ సీట్లు ఉంటే ప్రతిపక్ష హోదా దొరకదు. అది గతంలో కాంగ్రెస్ పార్టీకి అదే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో అదే స్థితిలో ప్రతిపక్ష హోదా లేకుండానే ఉన్నది. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కోసం జగన్మోహన్ రెడ్డి గారు పట్టుబడుతున్నారు. రాష్ట్రంలో వరదలు వచ్చినాయి, రాష్ట్రంలో అనేక చోట్ల అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు ఏమి పట్టవు మన జగన్మోహన్ రెడ్డి గారికి. ఎక్కడో ఏదో హత్య జరిగితే ఢిల్లీ వెళ్ళి గొల్లుమన్నాడు. ఇప్పుడేమో ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీకి వస్తామంటున్నాడు. ప్రజల మీద, ప్రజల పట్ల మీకు ఎంత బాధ్యత ఉంది అనేది ఈ అంశం తెలియజేస్తుంది. ఒక ఎమ్మెల్యేగా ముందు అసెంబ్లీకి వచ్చి మీ పాత్ర మీరు పోషించి తర్వాత ప్రతిపక్ష హోదా అడిగి ఉంటే ప్రజలు కూడా బహుశా ఓకే ప్రతిపక్ష హోదా ఇస్తే ఏమైంది అని ఆలోచించేవారేమో. కానీ మీరు అసలు బాధ్యతలే పోషించకుండా నాకు అది కావాలి ఇది కావాలని గొంతెమ్మ కోరికలు కోరటం, ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు కాబట్టి నేను అసెంబ్లీకి రానని చెప్పడానికి ఇది ఒక మార్గంగా చేసుకున్నారా అన్న సందేహం అందరిలో వస్తూ ఉంది. అడిగి ఉంటే ప్రజలు కూడా బహుశా ఓకే ప్రతిపక్ష హోదా ఇస్తే ఏమైంది అని ఆలోచించేవారేమో. కానీ మీరు అసలు బాధ్యతలే పోషించకుండా నాకు అది కావాలి ఇది కావాలని గొంతెమ్మ కోరికలు కోరటం, ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు కాబట్టి నేను అసెంబ్లీకి రానని చెప్పడానికి ఇది ఒక మార్గంగా చేసుకున్నారా అన్న సందేహం అందరిలో వస్తూ ఉంది. మొత్తం మీద ముద్దబ్బాయి బడెగొట్టినట్టుగా ఇవాళ మీరు పులివెందుల ఎమ్మెల్యేగా కూడా అసెంబ్లీ ఎగ్గొడితే కనుక ఖచ్చితంగా ఎమ్మెల్యేగా కూడా మీరు ఫెయిల్ అవుతారనేది గుర్తుంచుకోవాలి. ఇది ఇవాల్టి వార్తాంశాలు. మళ్ళీ రేపటి వార్తా విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.